శాంతి. మురళీ తారీఖు జూలై 4, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, బంధన ముక్తులై సేవలో తత్పరులవ్వండి. ఎందుకంటే ఈ సేవలో చాలా శ్రేష్టమైన సంపాదన ఉంది. 21 జన్మలకు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు. ప్రశ్న: ప్రతి పుత్రుడు ఏ అలవాటు చేసుకోవాలి? జవాబు: మురళీ పాయింట్పై వివరించే అభ్యాసం ప్రతి ఒక్కరూ చేయాలి. బ్రాహ్మణి ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే పరస్పరం కలుసుకొని క్లాస్ చేసుకోవాలి. ఒకవేళ మురళీని వినిపించడం నేర్చుకోలేదంటే మీ సమానంగా ఎలా తయారు చేస్తారు? బ్రాహ్మణి లేకుంటే తికమక చెందరాదు. చదువు చాలా సులభం. క్లాస్ చేస్తూ ఉండండి. ఈ అభ్యాసం కూడా చేయాలి. పాట: ముఖం చూసుకో ఓ ప్రాణి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: అంతరంగంలో గల ఈర్ష్య మొదలైన పాత అలవాట్లన్నీ వదిలి పరస్పరం చాలా ప్రేమతో కలిసిమెలిసి ఉండాలి. ఈర్ష్య కారణంగా చదువును వదలరాదు. రెండవది, ఈ పాత పాడైపోయిన శరీరంపై అభిమానాన్ని వదిలేయాలి. భ్రమరం వలె జ్ఞానాన్ని భూ చేసి పురుగులను మీ సమానంగా చేయు సేవ చేయాలి. ఈ ఆత్మిక వ్యాపారంలో మునిగిపోవాలి. వరదానము: మనసా బంధనాల నుండి ముక్తమై అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే ముక్తిదాతా భవ. వివరణ: అతీంద్రియ సుఖంలో ఊగడం ఇది సంగమయుగ బ్రాహ్మణుల విశేషత. కానీ మానసిక సంకల్పాల బంధనం అనేది ఆంతరిక సంతోషం లేక అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయనివ్వదు. వ్యర్థ సంకల్పాలు, ఈర్ష్య, నిర్లక్ష్యము లేక సోమరితనపు సంకల్పాల బంధనంలో బంధింపబడుటే మానసిక బంధనం. ఇటువంటి ఆత్మ అభిమానానికి వశమై ఇతరుల దోషం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారి అనుభూతి శక్తి సమాప్తమైపోతుంది. అందువలన ఈ సూక్ష్మ బంధనం నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడు ముక్తిదాతలుగా అవ్వగలరు. స్లోగన్: మీ వద్దకు దుఃఖం యొక్క అల కూడా రాకుండా ఉన్నంతగా సంతోషాల గనితో సంపన్నంగా అవ్వండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. ఏదైనా శ్రేష్ట సంకల్పం అనే బీజాన్ని ఫలీభూతం చేసేందుకు సహజ సాధనం ఒక్కటే. సదా బీజరూపుడైన తండ్రి ద్వారా ప్రతి సమయం సర్వశక్తుల బలాన్ని ఆ బీజంలో నింపుతూ ఉండాలి. బీజరూపం ద్వారా మీ సంకల్పం అనే బీజం సహజంగా స్వతహాగా వృద్ధి చెందుతూ ఫలీభూతమైపోతుంది. సంకల్ప శక్తి జమ అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.